శ్రీమాత్రే నమః. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ తరచుగా అనారోగ్యం కలుగుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నా, అలాగే తీవ్ర అనారోగ్యం కలిగి ఎంతటికీ తగ్గని సమయంలో ఈ అపమృత్యు దోషాలను నివారించి సప్త చిరంజీవి శ్లోకం నిత్యం పఠించినచో దీర్ఘాయుష్షు కలుగుతుంది. ముఖ్యంగా జన్మదినం నాడు అనగా పుట్టినరోజు నాడు పాలు, బెల్లం, నువ్వులు కలిపిన పదార్థాన్ని దేవుడికి నివేదించి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ప్రసాదంగా స్వీకరించినచో ఆరోగ్యం బాగుంటుంది. శ్లోకము: అశ్వత్థామ బలిర్వ్యాసః హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయమదాష్టమం జీవేత్ వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యువివర్జితః. అశ్వత్థామ బలిర్వ్యాసః హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయమదాష్టమం జీవేత్ వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యువివర్జితః.